రాయదుర్గం సిపిఐ పార్టీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి. రాయదుర్గం పట్టణం సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ సమితి జనరల్ బాడీ సమావేశం పట్టణ కార్యదర్శి రవికుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి పాలం నారాయణస్వామి మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నందున పార్టీ శ్రేణులు సానుభూతి పరులు సర్పంచులుగా మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా పోటీ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా నీటి సమస్య, డ్రైనేజీ, వీధి లైట్ల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ శ్రేణులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గతంలో ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలలో సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి ద్వారా 19 ఏళ్ల నుండి 49 ఏళ్ల మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామని, నిరుద్యోగ భృతి పథకం ద్వారా 3000 ఇస్తామని ప్రగల్భాలు పలికారని, వీటిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు. గ్రామ వార్డు సచివాలయంలో సర్వర్లు పనిచేయటం లేదని, ఇళ్ల స్థలాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ కార్యక్రమం ముగింపు సమయంలో చదం కాంగ్రెస్ మాజీ సర్పంచ్ 20 మందితో సిపిఐ పార్టీలో చేరారు. అదేవిధంగా కనేకల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉండే రైతు కూలీ సంఘం నాయకులు లక్ష్మణ, తిప్పేస్వామితో సహా 15 మంది సిపిఐ పార్టీలో చేరారు. అదేవిధంగా పట్టణంలోని కృష్ణ సిపిఐ పార్టీలో చేరారు. రంగసముద్రం బొమ్మన్న, ఓబన్న సిపిఐ పార్టీలో చేరారు. వీరందరినీ కూడా జిల్లా నాయకులు రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, తిప్పేస్వామి, కనేకల్ మండల కార్యదర్శి గౌస్ పీరా, సహాయ కార్యదర్శి శర్మాస్వని, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొట్రేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దానితో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇదివరకు అందనటువంటి లబ్ధిదారులు ఎవరెవరో గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంతో రావడానికి అర్జీలు పెట్టించాల్సిందిగా తెలియజేస్తాము. దానితో పాటు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు టిడ్కో ఇల్లు పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పింది. మరి రాయదుర్గం పట్టణ ప్రాంతంలో టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకి వెంటనే అప్పచెప్పాలని డిమాండ్ చేస్తాను. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు స్పష్టంగా ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తాం, పట్టాలు ఇస్తాం. ఇంటి నిర్మాణం కోసం పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షల రూపాయల డబ్బులు ఇస్తాము. పెరిగిన ధరలకు అనుగుణంగా మరి మంజూరు చేస్తామని స్పష్టంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. 18 నెలలు పూర్తి 19 అంటే నెల గడుస్తూ ఉంది. దాదాపు 2 సంవత్సరాల వ్యవధి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా స్పష్టమైన వైఖరిని అవలంబించలేదు. అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. ఎక్కడ ఎండిఓ ఆఫీస్కి పోయినా సరే, ఎక్కడ హౌసింగ్ ఆఫీస్కి పోయినా వెబ్సైట్లని ఓపెన్ కావడం లేదు, లాక్ చేశారని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్గనిర్దేశకాలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో సచివాలయాల్లో, మున్సిపల్ ఆఫీసులో కానీ అర్హులైనటువంటి పేదవాళ్ళని కూడా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, దరఖాస్తులు స్వీకరించాలి, అర్హుల జాబితాని విడుదల చేయాలి. మరి అర్హులైన వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తాను. దానితో పాటు ఎన్నికల వాగ్దానంలో భాగంగా శ్రీనిధి పథకం పేరుతో 19 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలు అంటే ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1500 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే తక్షణం శ్రీనిధి పథకాన్ని అమలు చేసి మహిళలందరి బ్యాంకు ఖాతాల్లో నెలకు 1500 రూపాయలు జమ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. దానితో పాటు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఆయన తనయుడు నారా లోకేష్, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఎన్నికల సభల్లో వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మాత్రం ఉద్యోగాలు భర్తీ చేశారు. 8 లక్షల ఉద్యోగాలకు గాను కేవలం 50,000 కూడా పూర్తి చేయలేదు. ఇప్పటికైనా సరే 8 లక్షల ఉద్యోగాలకి
మరి నోటిఫికేషన్లు విడుదల చేయాలి, భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలను నిరుద్యోగులందరికీ బ్యాంకు ఖాతాల్లో నెలకు 3,000 రూపాయలు జమ చేయాల్సిందిగా నిరుద్యోగ వృత్తిని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. దానితో పాటు మా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో ఈ అనంతపురం జిల్లాలో ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి మరణించినటువంటి అమరవీరుల కుటుంబాలని డిసెంబర్ 10వ తేదీన అనంతపురం లలితకళా పరిషత్తులో అమరవీరుల కుటుంబాలను కూడా సన్మానం చేసి మరి వారు చేసినటువంటి త్యాగాలని ఘనంగా అంటే మరి ప్రజలకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమల రాజా గారు, జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు, మరి రాష్ట్ర నాయకులందరూ కూడా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరరెడ్డి గారితో పాటు అనేక మంది నాయకులు పాల్గొంటారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలోకి చేయడం జరిగింది. ముఖ్యంగా చదం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు సంజయ్తో పాటు మరికొంతమంది సిపిఐలోకి చేరడం జరిగింది. వారితో పాటు కొత్తపల్లి సంబంధించినటువంటి లక్ష్మణ, తిప్పయ్య స్వామి ఇద్దరు కూడా మరి పార్టీలోకి చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీలోకి ఆ ప్రాంతం నుంచి చేరే అవకాశం ఉంది. మరి మల్లాపురం నుంచి రైతు సంఘం నుంచి కృష్ణ గారు, మరి రంగసముద్రం నుంచి ఓబన్న గారు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలోకి చేరడం జరిగింది. వీరందరూ కూడా రాబోయే రోజుల్లో రైతు సంఘంలో, వ్యవసాయ కార్మిక సంఘంలో, వివిధ ప్రజా సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసి విస్తృతంగా పార్టీని ప్రజలకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడా పార్టీ చేరినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేయర్ మహమ్మద్ వసీం సొంత